అదొకవైపు పోలీసులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తుంటే మరోవైపు ఏపీలో ఆయన కేంద్రంగానే పొలిటికల్ పంచాయతీ కొనసాగుతోంది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు పెట్టాలని టీడీపీ డిమాండ్ చేస్తుంటే వైసీపీ కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. ఏపీలో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తున్న వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. పిన్నెల్లి వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఈఓ ఎంకే మీనా పోలింగ్ సందర్భంగా మొత్తం 9 చోట్ల ఈవీఎంలు ధ్వంసమయ్యాయని, అందులో 7 మాచర్ల నియోజకవర్గం పరిధిలోనే జరిగాయని వెల్లడించారు. పిన్నెల్లిపై వేర్వేరు సెక్షన్ల కింద కేసుల్ని నమోదు చేశామన్నారు మీనా. ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణారెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. పిన్నెల్లి వ్యవహారంపై వైసీపీ టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డీజీపీని కలిసి మెమరాండం ఇచ్చారు. పథకం ప్రకారమే పిన్నెల్లి దాడులు చేశారని, అసలు పిన్నెల్లిపై హత్యాయత్నం కేసులు పెట్టాల్సిన పోలీసులు నామమాత్రం కేసులు పెట్టారన్నారు. పిన్నెల్లిపై హత్యాయత్నం కేసుతో పాటు అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు. బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టుగా 307 కేసులు బుక్ చేయడంతో పాటు ఎన్నికల్లో అనర్హత ఎవరైతే అభ్యర్థులు ఇటువంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు భవిష్యత్తులో పోటీ చేసే పరిస్థితి లేకుండా ప్రజాప్రాతినిధ్య చట్టం తరఫున ఇటువంటి వ్యక్తుల్ని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తిని ఎన్నికల్లో అనర్హత ప్రకటించే విధంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. టీడీపీ వాదనకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఈవీఎం ధ్వంసంపై మాట్లాడుతోన్న టీడీపీ నేతలు అంతకుముందు జరిగిన ఘటనలపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో ఫేక్ వీడియో అన్న మంత్రి అంబటి రాంబాబు ఈసీ కంట్రోల్లో ఉండాల్సిన వీడియో లోకేష్ ట్విట్టర్లోకి ఎలా వచ్చిందో చెప్పాలన్నారు. పిన్నెల్లి తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందన్నారు ఆయన. Is it false or right? అది ఫేక్గా, అది కంక్లూజన్ ఎవిడెన్సా కాదా ఆలోచించాలి కదా. ఇది డైరెక్ట్గా తెలుగుదేశం అధినేత కొడుకు అయినటువంటి లోకేష్ ట్విట్టర్లోకి ఎట్లా వెళ్ళింది? కలెక్టర్న రిలీజ్ చేయాలి, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వారిని రిలీజ్ చేయాలి, ఆర్ఓన రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకోకుండా వారికి ఎలా చేరింది అంటే ఇక్కడ ఏదో కుమ్మక్కు జరుగుతూ ఉన్నది అనేటువంటి భావన చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో అనేక చోట్ల ఈవీఎం మిషన్లు పగలగొట్టారని ఎన్నికల కమిషన్ చెప్తోందని, మరి కేవలం మాచర్ల వీడియో మాత్రమే ఎలా బయటకు వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రశ్నించారు. పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో మొదట తమ కార్యకర్తలపై దాడి జరిగిందని, అసలు పిన్నెల్లి దాడి ఘటనకు ముందు ఏం జరిగిందో ఆ వీడియో బయట పెట్టాలన్నారు. మాచర్ల గురజాల పోలింగ్ సరళిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు మహేష్ రెడ్డి. ఎలక్షన్ కమిషన్ వారు దాదాపు 7-8 చోట్ల ఈవీఎం మెషిన్లు ఇరగ్గొట్టారు, వాళ్ళ మీద కేసులు పెట్టాము అని చెప్తున్నారు. మరి ఆ వీడియోలు ఎందుకు బహిర్గతం చేయట్లేదు? ఎందుకు ఒక్క వీడియోనే బయటకు వస్తుంది? ఎందుకు తెలుగుదేశం ఇరగ్గొట్టిన వీడియోలు లేదు? అన్నీ ఏది అయితే కంప్లైంట్స్ వచ్చినాయో ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కావచ్చు, అటు టీడీపీ తరఫున కావచ్చు, ఎందుకు ఆ వీడియోలు మీరు బహిర్గతం చెయ్యరు? మొత్తానికి ఏపీలో హింసాత్మక ఘటనలపై కొనసాగుతోన్న రాజకీయ రగడ ఇప్పుడు పిన్నెల్లి ఎపిసోడ్ వైపు మళ్లింది. రాబోయే రోజుల్లో పిన్నెల్లి కేంద్రంగా 2 పార్టీల మధ్య మాటల యుద్ధం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.